జీవమా నీవిక లేవవేసుని సేవను చేయగా లేవే జీవమునొందగా లేవే జీవమా నీవిక లేవవేసుని సేవను చేయగా లేవే జీవమునొందగా లేవే జీవమా నీవిక లేవవేసుని సేవను చేయగా లేవే జీవే స్తోత్రం స్తోత్రం. బ్రతుకును తెరుకుము నీలో పాత బ్రతుకును తెరుకుము నీలో నూతన జన్మనొందవే జీవా నీతిలో నివసింపవే జీవా నూతన జన్మనొందవే జీవా నీతిలో నివసింపవే జీవా జీవమా నీవిక లేవవేసుని సేవను చేయగా లేవే జీవమునొందగా లేవే కామక్రోధముల లోభమోహంబుల కామక్రోధముల లోభమోహంబుల కట్టుల నెల్ల తెంచుకో జీవా కట్టబడకు నింకను జీవా కట్టుల నెల్ల తెంచుకో జీవా కట్టబడకు నింకను జీవా జీవమా నీవిక లేవవేసుని సేవను చేయగా లేవే జీవమునొందగా లేవే. మన ఆత్మీయ జీవితానికి కావాల్సిన 5 సంగతులు ఈ పాటలో ఉన్నాయి. మొట్టమొదటిది పాత బ్రతుకును పెరికేసే నీలో నూతన జన్మ పొందాలి నువ్వు అంటాడు. నీతిలో నివసించాలి, దుర్నీతిలోకి వెళ్ళొద్దు. అయిపోయింది ఆ జీవితం, ఇక మారిన జీవితం కావాలంటాడు మొదటి చరణం. రెండవది కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలని అరిషడ్ వర్గాలను నువ్వు అధిగమించాలి. ఆ కట్టను తెంచుకోవాలి, మళ్ళా వాటిలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. మూడవది భాగ్యభోగముల బంధుమిత్రుల భాగ్యభోగముల బంధుమిత్రుల బంధము నిల్లద్రించుకో జీవా
బంధింపబడబోకుము జీవా, బంధము నెల్ల తెంచుకో జీవా, బంధింపబడబోకుము జీవా. జీవమనీవిక దేవవేసుని సేవను చేయగ లేవే, జీవమునొందగ లేవే. బంధాలు తెంచుకోమంటే అందరూ వదిలేయమని కాదు, అందరితో ఉండు, కానీ అంతరంగంలో ఎవరిని పెనవేసుకోవద్దు. అందరితో ఉండాల్సిందే, అందరి మధ్యలో ఉండాల్సిందే, కానీ అంతరంగం కేవలం దేవుని మీదనే తప్ప ఏ ఒక్కరితో డీప్ అవ్వద్దు, ఏ ఒక్కరూ స్థిరమని భ్రమపడద్దు. ఇవన్నీ తాత్కాలికమైన అనుబంధాలే, కాబట్టి వాటిని గురించిన క్షోభ పడద్దు. నీ బాధ్యతలు నెరవేర్చు, కానీ నీ మనసంతా ఆయన మీద ఆనుకునేటట్టు జాగ్రత్త పడి అంటాడు. మరి ఇవన్నీ తెంచేసుకొని మరి ఏం చేయాలి? సత్యవేదపు సారము నెల్లను, సత్యవేదపు సారము నెల్లను నిత్యము రుచియింపవే జీవా, నిరతము ప్రార్థింపవే జీవా, నిత్యము రుచియింపవే జీవా, నిరతము ప్రార్థింపవే జీవా. జీవమనీవిక దేవవేసుని సేవను చేయగ లేవే, జీవమునొందగ లేవే. అన్ని తెంచేసుకొని ఏం చేయాలి రాబాయి అంటే పల్లవిలో చెప్తున్నాడు, జీవమా నీవిక లేవవే, యేసుని సేవ చేద్దామంటున్నాడు. దేవుని పని చేద్దాంలే, దైవ సేవ చేద్దాం, సిద్ధపడు. సత్యవేదపు సారాన్ని రోజు రుచి చూడు, నిత్యము నిరతము ఆయనతో మాట్లాడుకో, ఆయన సహవాసంలో ఉండు, ఆయన స్నేహంలో ఉండని శ్రేష్టమైన దాన్ని మనకు చూపిస్తున్నాడు. ఎందుకు ఆయన అంటే చివరి జన్మ. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము గది జీవా, వేరెవ్వరు లేరిల జీవా, ఏసే జీవము గది జీవా, వేరెవ్వరు లేరిల జీవా. జీవమనీవిక యేసుని సేవను చేయగ లేవే, జీవమునొందగ లేవే. జీవమనీవిక లేవవేసుని సేవను చేయగ లేవే, జీవమునొందగ లేవే, జీవమునొందగ లేవే, జీవమునొందగ లేవే. హల్లెలూయా.